హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మా బుడ్డోడు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్వీట్ చేసి పెట్టు మమ్మీ, అది కూడా చాలా త్వరగా, ఆకలి వేస్తుంది అని ముద్దుగా అడిగాడండోయ్. కట్టుకున్న భర్త అడిగితే కాదంటారేమో కానీ కడుపును పుట్టిన పిల్లలు అడిగితే కాదంటారా మా లేడీస్? అందుకే 10 నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే బేసన్ బర్ఫీని అయితే చేసి పెట్టాను. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా చూసేసి మీ చిచ్చర పిడుగులకు చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుందండోయ్. జస్ట్ 10 నిమిషాల్లో చేసి పెట్టవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. సో దానిలోకి నేను ఇక్కడ 2 కప్పుల దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. సో ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నెయ్యిని అయితే తీసుకోవాలి. సో మీకు ఇక్కడ నెయ్యి ఇష్టం లేదనుకుంటే నెయ్యి బదులుగా రిఫైన్డ్ ఆయిల్నైనా కూడా తీసుకోవచ్చు. సో ఇలా నెయ్యిలోనే లో ఫ్లేమ్లో ఈ శనగపిండి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి. సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ శనగపిండి మొత్తం కూడా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఈ నేతిలోనే ఈ శనగపిండి మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 3 to 5 మినిట్స్ కనుక మనం ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుకున్నట్లయితే ఇలా చిన్న చిన్నగా బుడగల్లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది ఈ శనగపిండిలో. అలాగే కొంచెం రంగు కూడా మారుతుంది, అలాగే కొంచెం వాసన కూడా చక్కగా వస్తుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లగా అవ్వడం కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి ఇంకా నెయ్యిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో బాగా ఇలా కలుపుకుంటూ చక్కెర పాకాన్ని రానివ్వాలి. పాకం మరీ ముదురుగా రాకూడదండోయ్, అలా అని మరీ లేతగా కూడా ఉండకూడదు. సో పాకం వచ్చిందా లేదా అని ఒకసారి ఇలా వేళ్ళ మధ్యలో కొంచెం షుగర్ సిరప్ నుంచుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. మనకు స్టిక్కీగా ఇలా తీగలాగా వేళ్ళ మధ్యలో కనిపిస్తుంది చూసారా? సో ఇలా కనిపిస్తే మనకు చక్కగా చక్కెర పాకం వచ్చేసింది అని అర్థం. ఇది మరీ ముదురుగా లేదండి, లేతగానే ఉంది. సో ఇలా లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అవ్వకూడదండోయ్, కాస్తంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ చక్కెర పాకంలో ఉన్న వేడి మన చేతి వేళ్ళు ఇందులోని వేడిని తట్టుకోగలిగేంత ఉంటే సరిపోతుంది. సో ఈ చక్కెర పాకాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో కంప్లీట్గా వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఆపకుండా ఈ వీడియోలో చూపించినట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ రైట్ సైడ్కి, అలాగే ఒక 2 మినిట్స్ లెఫ్ట్ సైడ్కి ఇలా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ గరిటెని బాగా తిప్పుతూ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం ఒక 5 to 8 మినిట్స్ పాటు ఇలా ఎక్కడ ఆపకుండా కదుపుతున్నట్లయితే మనకు చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా గట్టి పడుతుంది. సో ఇలా గట్టి పడిన తర్వాత అంచుల నుంచి వేరవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టవ్ పైన చూపించానని మీరు స్టవ్ ఆన్ చేశాను అనుకునేరు. నేను స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్లోనే ఉంచుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకొని చక్కగా నెయ్యి రాసిన గ్లాస్తోనే నేను ఇక్కడ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనకు బర్ఫీ ఎంత మందంగా అయితే అవసరమో అంత మందంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన గార్నిష్ కోసం ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు తరుగుతో అలంకరించాను. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 మినిట్స్ తర్వాత చక్కగా చాకుతో ఇలా మనకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకొని తీసుకుంటే బేసన్ బర్ఫీ రెడీ. సో ఫ్రెండ్స్, చూసేశారు కదా, చేసుకోవడం చాలా ఈజీ కదా. చాలా ఈజీ మాత్రమే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండోయ్. ఈ బేసన్ బర్ఫీని మా పెద్దాడు టేస్ట్ చేసినప్పుడు వాడి కళ్ళలో స్పార్క్, ఫేస్లో హ్యాపీనెస్తో యు ఆర్ ది బెస్ట్ మమ్మీ, ఐ లవ్ యూ అని వచ్చి రాని మాటలతో అంటుంటే ఎంత ఖర్చు చేసినా ఇలాంటి హ్యాపీనెస్ దొరకదేమో అనిపించింది. మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.